శరవేగంగా దూసుకుపోతున్న సోషల్ మీడియాలో క్రియేటివిటీ ఒక ప్రధాన సూత్రం. దృశ్య మాధ్యమానికి అన్ని హంగులు జోడించి ప్రేక్షకులను మెప్పించడం నిజంగా ఒక కళే. ఇప్పుడొస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ల ప్రమోషన్ల కోసం వస్తున్న ట్రైలర్లు అద్భుతమైన రేటింగ్లను సొంతం చేసుకుంటున్నాయి. మల్టీమీడియా రంగంలో ఔత్సాహిక యువతను ప్రోత్సహిస్తూ మన దేశంలో మొట్టమొదటిసారి ముంబైలో జరగబోతోంది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025. ఈ అంతర్జాతీయ వేదికపై పాల్గొనేందుకు అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న విశాఖకు చెందిన నిష్టల అన్వేష్ తో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. భారత ప్రభుత్వ ప్రసార సమాచార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ముంబై వేదికగా మే 1 నుంచి జరగబోయే వేవ్స్ వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025కు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక యువకుడు ఎంపికయ్యాడు. అతనే నిష్టల అన్వేష్. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఏ విధంగా సెలెక్ట్ అయ్యాడు, ఆయన చూపిన ప్రతిభ ఏంటి, సినీ రంగ ప్రముఖులు అలాగే వివిధ రంగాల్లో ఉండే డైరెక్టర్లు ఆయన ఏ విధంగా ఆకట్టుకున్నారు అనే దాని మీద ఒకసారి ఆయన మాట్లాడి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈ ఫిల్మ్ ట్రైలర్ మేకింగ్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మీరు ఏ విధంగా వాళ్ళని మెప్పించారు, మీ ఎంట్రీ ఎలా సంబంధించింది? హాయ్ అండి, నా పేరు అన్వేష్. ఇది వేవ్స్ వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 ఫస్ట్ టైం ఇండియాలో కండక్ట్ చేస్తున్నారండి. సో ఈ కాంపిటీషన్లో మొత్తం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్సు, అంటే డిజైనర్సు, మొత్తం అందరూ ఎక్కువ కళాకారులకు రిలేటెడ్గా బోళ్ళు కాంపిటీషన్స్ ఉన్నాయి. అందులో ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్స్ కూడా ఒకటి. ఇది నెట్ఫ్లిక్స్ వాళ్ళతో కొలాబరేట్ చేస్తున్నారు. సో ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకున్నాను. సో ఇందులో నాకు ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్లో అవుట్ ఆఫ్ 4000 ఎంట్రీస్లోని టాప్ 20లో 6th ప్లేస్ వచ్చిందండి. సో ప్రైజ్ తీసుకోవడానికి ఈ మంత్ ఎండింగ్ ముంబై వెళ్తున్నాను, 30th. ముఖ్యంగా దేనికి ట్రైల్ చేశారు, అసలు ఏంటి, ఎంత జాగ్రత్తలు తీస్తున్నారు? అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ తాలూకా మూవీస్ సెలెక్ట్ చేసుకోమని కొన్ని ఇచ్చారు, కొన్ని లిస్ట్ ఇచ్చారు. అందులో గన్స్ అండ్ గులాబ్స్ అనే వెబ్ సిరీస్ ఉంది, రాజన్ డీకే వాళ్ళు డైరెక్ట్ చేసింది. సో ఆ మూవీ తాలూకా ట్రైలర్ నేను కట్ చేశాను. బేసికల్గా వాళ్ళు ఏంటంటే ట్రైలర్లో ఉన్న ఫుటేజ్ ఒకటే మాకు ఇచ్చారు. మేము అంటే మ్యూజిక్ దగ్గర నుంచి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ దగ్గర నుంచి, అండ్ నెక్స్ట్ ఎడిట్ కూడా వాళ్ళ అంటే కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అయి వాడాలి. వాళ్ళ మూవీలో ఉండే షార్ట్స్ ఏవి వాడకూడదు. కొత్తగా ఆల్రెడీ ఉన్న ట్రైలర్కే కొత్తగా డిఫరెంట్గా ట్రైలర్ చేయాలన్నమాట. ఈ కాంపిటీషన్కి జడ్జ్ ప్యానెల్లోని డైరెక్టర్ కబీర్ ఖాన్ గారు కూడా ఉన్నారు. అంటే బజరంగి భాయిజాన్ మూవీ డైరెక్టర్ కబీర్ ఖాన్ గారు కూడా ఉన్నారు. సో అంత పెద్ద డైరెక్టర్కి నా వర్క్ వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా వాళ్ళ నుంచి మీకు కాల్ వస్తుందని, మీకు ఇన్విటేషన్ వస్తుందని? నేను కాన్ఫిడెంట్గానే ఉన్నానండి. అంటే నేను బేసికల్గా నా గ్రాడ్యుయేషనే మల్టీమీడియాలో చేశాను కాబట్టి, సో నేను ఆల్రెడీ మూవీస్లో వర్క్ చేశాను. నేను డమరకం, ఊసరవల్లి, బాడీగార్డ్ మూవీస్కి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాను కాబట్టి నాకు కొంచెం ప్రయర్ నాలెడ్జ్ ఉంది. కొంచెం నాకు కాన్ఫిడెంట్గానే ఉండాలి, నేను వస్తుంది అని చెప్పి నేను అనుకున్నట్టుగానే అయ్యింది. అది ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాము, ట్రైలర్ మేకింగ్ అనేది చాలా ఎంతో అట్రాక్ట్ అయ్యే విధంగా, వైరల్ అయ్యేటట్టుగా మేక్ చేస్తుంటారు. అసలు ఏంటి, ఎలాంటి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు దాన్ని ఎడిట్ చేస్తారు? అంటే బేసికల్గా ట్రైలర్ మేకింగ్ అంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే సినిమా హిట్ అవ్వకపోయినా ట్రైలర్లు హిట్ అవుతుంటాయి. దానికి కారణం ఏంటంటే సినిమా అంతా ఒకరు ఎడిట్ చేస్తే ట్రైలర్ ఇంకెవరో ఎడిట్ చేస్తారు. ఎందుకంటే కంటిన్యూస్గా ఎడిటింగ్ చేస్తూ ఉంటే మనకు ఒక సెన్స్ ఆఫ్ జస్టిఫికేషన్ అనేది పోతుంటుంది కంటిన్యూస్గా చూస్తూ ఉంటే. అదే ఇంకొక వ్యక్తి సడన్గా అవుట్ ఆఫ్ బ్లూ, సడన్గా అంతకు సంబంధం లేని వ్యక్తి ఫ్రెష్ మైండ్ తోటి వచ్చి చూస్తే వాళ్ళు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తారు. సో అలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడగలిగినప్పుడు ట్రైలర్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. అందుకే ట్రైలర్ కటింగ్ చేసే ఎడిటర్ సపరేట్గా ఎప్పుడూ ఉంటారు మామూలుగా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా. సో అలాగే దీంట్లో ఏంటంటే సినిమాలో ఉండే మొత్తం రష్ అంతా చూస్తే సినిమాలో ఉండే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నిటినీ కలిపి ట్రైలర్లో ఒక స్టోరీ రన్ చేస్తారు. సో అదే బేసికల్గా మూవీ తాలూకా సస్పెన్స్ కీ పాయింట్ ఏవో ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకుని ట్రైలర్ కట్ చేస్తే ట్రైలర్ బాగుతుంది. నేను ఎక్కువ మూవీ బఫ్ని, నేను ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాను. అంటే
నేను చాలా అంటే చాలా ట్రెడిషనల్ మూవీ బఫ్. ట్రైలర్ చూసి బాగుందంటే సినిమా చూస్తాను నేను. సో అలాగా మూవీ చూసిన నాలెడ్జ్ బట్టి నేను ఇది ఇలాగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇలా ట్రైలర్ కట్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళకి నచ్చింది. అంటే ఇటీవల కాలంలో మీకు నచ్చిన ట్రైలర్ ఏంటి? అంటే హిందీలో కానీ తెలుగులో కానీ దేన్ని మీరు ఎక్లెక్ట్ చేస్తున్నారు? నాకు నిజంగా ఇటీవల కాలంలో నచ్చిన ట్రైలర్ అంటే ఉన్నాయి అసలు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. బాగా అంటే తెలుగులో సలార్ ట్రైలర్ చాలా బాగుంటుంది. అది ఆ ట్రైలర్ చూడగానే అసలు గూస్ బంప్స్ వచ్చేటట్టుగా ఉంటుంది. సినిమా కూడా నేను ఒక 5-6 టైమ్స్ చూసుంటాను నేను. సో ఏంటంటే ఆ ఇంపాక్ట్ఫుల్నెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇంపాక్ట్ఫుల్నెస్ ఉంటుందో ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీకు ముఖ్యంగా ఒక అపురూపమైన ఎవరికి రాని అవకాశం మీకు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మీరు ఎంపిక అవడం అనేది అందరికీ ఒక ఆనందించదగిన విషయమే. మీరు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజెంటేషన్ ఇవ్వమంటే మీరు ఏ విధంగా చేయబోతున్నారు? అలా ఏ విధంగా మెప్పించబోతున్నారు నెక్స్ట్ స్టెప్లో? యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పుడు మాకు ఇంకా ఐటినరీ ఏం రాలేదు. 4 డేస్లో ఏంటి అవుతుందని. సెకండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని మాత్రం తెలుసు. మాకేంటంటే ట్రోఫీతో పాటు నెట్ఫ్లిక్స్ రికగ్నైజ్డ్ ఎడిటర్ కింద సర్టిఫికేట్ వస్తుంది. సో అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అంటే నెట్ఫ్లిక్స్ రికగ్నైజ్డ్ ఎడిటర్ అంటే అది చిన్న విషయం కాదు. సో బేసికల్గా నా అంబిషన్ డైరెక్టర్ అవ్వాలని చెప్పి, అండ్ నెక్స్ట్ ఫిలిం ఇండస్ట్రీలోనే నేను సెటిల్ అవుదాం అనే నా ఫీలింగ్. అంటే ఫిలిం క్రాఫ్ట్స్ నేను చేసిన గ్రాడ్యుయేషన్ కూడా మల్టీమీడియాలోనే చేశాను నేను. నా ఫీలింగ్ కూడా మూవీస్లో సెటిల్ అవ్వాలని. సో ఫిలిం క్రాఫ్ట్స్ నేర్చుకుంటూ నాకు నచ్చిన కథలు రాసుకుంటూ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలన్నదే నా డ్రీమ్. సో ఇది ఏంటంటే నాకు ఫిలిం ఇండస్ట్రీలో కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి, నేను అక్కడ ఎడిటర్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి నాకు మంచి అవకాశం అవుతుంది. అలాగా ఇండస్ట్రీలో పనిచేస్తే నా కథలు ఎవరికైనా వినిపించుకునే ఛాన్స్ కూడా నాకు దక్కుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే సినిమా పందా మారింది. తెలుగు సినిమా కానీ మారింది. చిన్న చిన్న సినిమా హీరోలు వస్తున్నారు, వాళ్ళు ఏదో చాలా బాగా చేస్తున్నారు, మంచి యాక్టింగ్ ఉంది, మొత్తం అంతా అంటే ఎడిటింగ్ కానీ డైరెక్షన్ కానీ హీరో యాక్టింగ్ అన్నీ బాగుంటున్నాయి. కానీ ఎక్కువ రోజులు ఆడట్లేదు. అసలు ఏంటి కారణం ఏంటంటారు? ప్రేక్షకుడి తాలూకా ఏంటి మూడ్ ఎలా ఉంటుంది? ఇక్కడ బేసికల్గా ఎప్పుడు అది ఎవరు చెప్పలేరండి. ఓసారి కథ బాగుంటే చూస్తారు, ఓసారి స్క్రీన్ ప్లే సినిమా బాగుంటే ఆడేస్తుంది. అది ఇలాంటి డెఫినెటివ్ ఫార్ములా ఉందని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళే చెప్పలేకపోయారు. మనలాంటి వాళ్ళు చెప్పడం చాలా కష్టం. కాకపోతే ఏంటంటే మనం చేసే ఎఫర్ట్ జెన్యున్గా ఉంటే రిజల్ట్ కూడా అంతే జెన్యున్గా వస్తుంది. మన ఎఫర్ట్ బట్టే సినిమా ఆడుతుందా లేదా అనేది ఉంటుంది. మనం ఎంత జెన్యున్గా ఎఫర్ట్ పెట్టాం అనేది. ఒకవేళ జెన్యున్గా ఎఫర్ట్ పెట్టినా కూడా రాకపోతే మనం ఎంచుకునే కథలో లోపం ఉందని అనుకోవాలి అంతే. అంతమించి దానికి స్టాండర్డ్ ఇది అని చెప్పి ఎవరు చెప్పలేరు. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడు సమ్మిట్కి వెళ్తారు, వస్తారు, అయిపోతుంది, ఎంతో కొంత మీరు గెయిన్ చేస్తారా? ప్రపంచంలో అందరి ప్రముఖుల దృష్టిలో మీరు పడతారు. నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? మీ అంబిషన్స్ ఏంటి? మీరు ఇమీడియట్ స్టెప్? నా అంబిషన్ ఎప్పుడు కూడా నాకు డైరెక్టర్ అవ్వాలనేదే నా అంబిషన్ అండి. సో నేను చేసే ప్రతి ప్రయత్నం ఏదైనా కూడా, ఏ చిన్నదైనా కూడా నేను డైరెక్టర్ అవ్వడం కోసం అని చెప్పి ఏదైనా హెల్ప్ అవుతుందని చేస్తున్నాను. ఇది కూడా ఏంటంటే నేను నేర్చుకున్నవి కూడా ఏంటంటే సినిమాకి సంబంధించిన క్రాఫ్ట్సే నేర్చుకున్నాను నేను. ఫిలింకి సంబంధించిన క్రాఫ్ట్ లైక్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, యానిమేషను, విఎఫ్ఎక్స్, ఇవన్నీ ఈ టెక్నీషియన్స్ అందరూ కలిపితేనే డైరెక్టర్కి హెల్ప్ఫుల్ అవుతారు. సో నేను డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్నప్పుడు మిగతా చుట్టుపక్కల ఉన్న అన్ని క్రాఫ్ట్స్ మీద కూడా అవగాహన ఉంటే నేను ఇంకా బెటర్ డైరెక్టర్ అవుతానని చెప్పి నేను ఈ ఫీల్డ్ ఎంచుకుని చేయడం జరిగింది. సో ఎప్పటికైనా సరే డైరెక్టర్ అవ్వాలనేదే నా అంబిషన్, నా గోల్. సో దానికోసమే నేను ఏదైనా కూడా వర్క్ చేస్తాను. అంటే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? మీకంటూ ఒకరు ఉంటారు కదా తెలుగు ఇండస్ట్రీలో కానీ ఎవరైనా? మారుతూ వస్తున్నారు. నా ఫేవరెట్ డైరెక్టర్ అంటే నిజంగా చెప్పాలంటే జెన్యున్గా రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే ఇలాగా ఫిలిం యాస్పిరేషన్ ఉన్న వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్. జనరల్గా రామ్ గోపాల్ వర్మ అందరూ తిక్కలోడు ఏవో మాట్లాడతారు అనుకుంటారు, కానీ ఆయన ఫిలిం ఇండస్ట్రీని రెవల్యూషనైజ్ చేశారు. ఒకప్పుడు ఓన్లీ రీల్ కెమెరాసే ఉండేవి. ఆయన రక్త చరిత్రతోటి డిజిటల్ కెమెరా అనేది తీసుకొచ్చారు. రెడ్ కెమెరా ఇస్ ద ఫస్ట్, రక్త చరిత్ర ఇస్ ద ఫస్ట్ రెడ్ కెమెరా మూవీ.
దానివల్ల ఏంటంటే రీల్స్తో కాకుండా డిజిటల్గా ఉండే సినీ కెమెరాస్తో కూడా వాడచ్చు అనేది ఫస్ట్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ అక్కడితో అయిపోకుండా ఇంకొంచెం అడుగు ముందుకు వెళ్ళి దొంగల ముఠ అనే సినిమాతోటి 5Dతో తీశారు కెమెరా. అది సినిమా ఇండస్ట్రీలో ఎంత రెవల్యూషన్ అంటే, అంతకుముందు ఎవరికైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఏదైనా పరిచయాలు ఉండాలి, కాంటాక్ట్స్ ఉండాలి, అక్కడ కొంతకాలం అసిస్టెంట్గా పనిచేయాలి, వాళ్ళ దగ్గరే పని ఉంటుంది, బయట ఇంకెవరికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి మొత్తం అందరికీ ఎవరెక్కడ మీరు కూడా మీ ఊరిలో సినిమా తీసుకుని మీకు తెలిసిన థియేటర్లో రిలీజ్ చేసుకోవచ్చు, అంత జనరలైజ్ చేశారు. దానివల్లే చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు చూస్తున్న మల్టీ స్కోప్ మల్టీ టాలెంటెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన రెవల్యూషనైజ్ చేయడం బట్టి వచ్చింది. లేకపోతే ఇంతమంది వచ్చి ఉండేవారు కాదు. సో ఆ రకంగా ఆయన వ్యూస్ ఎలా ఉన్నా ఎలా మారినాయి ఏంటంటే ఇలా హెల్ప్ చేశారు కాబట్టి ఆయన మంచి డైరెక్టర్ అని నాకు ఫీలింగ్, నాకు ఇష్టం కూడా. మీకు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మీ నాన్నగారు కానీ వాళ్ళు ఏంటి, వాళ్ళ గురించి చెప్పండి. నాకు నిజంగానే మొదటి నుంచి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను స్కూల్లో వాటిలో కూడా చాలా యావరేజ్ స్టూడెంట్నే, 80% స్టూడెంట్నే. అందరూ ఇంజనీరింగ్ బీటెక్ ఏం చేస్తానా సరే నన్ను ఈ మామూలు నాకు బొమ్మలు గీయడం ఒకటి సరదా ఉండేది, ఇంజనీరింగ్ చేయడం అంటే ఇష్టం ఉండేది కాదు. నాకు నిజంగానే సపోర్ట్ చేసేది మా డాడీ ఒక్కలే, నన్ను నమ్మింది కూడా మా డాడీ ఒక్కలే. ఎప్పటికీ కూడా నేను 100% సెటిల్ కాకపోయినా కూడా నాకు ఎప్పటికీ సపోర్ట్ చేసేది మా డాడీ ఒక్కలే. సో దానికి నేను రుణం తీర్చుకోలేను నిజంగానే. అంటే ఈ రోజుల్లో పిల్లలతో అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా రుద్దుతారు ఆ ఇంజనీరింగ్ డాక్టర్ చేయమని, అలాంటిది ఏం లేదా నాన్నగారు? అలా ఎప్పుడు లేదండి. అంటే ఇది ఇలా ఒకసారి ఇలా చెయ్యాలి, ఇది నేను చేద్దాం అనుకుంటున్నానంటే నాకు బాగా గుర్తాను. ఇంటర్లో నేను యాక్చువల్లీ ఐఐటి కోచింగ్లో జాయిన్ అయ్యాను. నాకు ఐఐటి నేను కొట్టే ఛాన్సే లేదు. నాకు ఏఐట్రిపుల్ ఎంసెట్ ఇవన్నీ ఉన్నా కూడా నేను అప్పుడు నేను మల్టీమీడియా చేయాలనుకుంటున్నాను, నాకు వీటి మీద ఇంట్రెస్ట్ లేదంటే అప్పటికే ఒక 60-70 వేలు ఐఐటి కోచింగ్కి వాటికి కట్టిన తర్వాత కూడా సరే నీకు ఇష్టం లేదు కదా అని చెప్పి నాకు ఏదో నార్మల్గా అప్పుడు నేను చేసింది 2008లో నేను చేశాను. సో ఇప్పుడున్నన్ని కోర్సులు కూడా లేవు, కానీ అప్పటికి వెతికి జేఎన్టీయూలో హైదరాబాద్లో ఉందంటే అప్పుడు వెతికి ఇది ప్రాపర్గా అవుతుంది అని చెప్పి ప్రాపర్గా అప్పుడు మా డాడీ గైడ్ చేశారు. అలా నాకు తెలిసి ఎవరు చేయరు. ఇప్పుడు ఎవరైనా జనరల్గా ఏం చూసుకుంటారు, నెలకి ఎంత వచ్చింది, నీ లైఫ్ సెటిల్ అయిందా లేదా అనే చూసుకుంటారు, కానీ ప్యాషన్ని పర్సూ చేయమని చెప్పి ఎవరో చెప్పరు. ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీగానే ఫీల్ అవుతాను. ఇది ముఖ్యంగా వేవ్స్, విశాఖపట్నం నుంచి ఒక వేవ్ అయితే వెళ్ళబోతోంది ముంబై తీరానికి. అక్కడ నిష్టల అన్వేష్ అద్భుతమైన ప్రతిభను గుర్తించి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటాడని తప్పకుండా ఆశిద్దాం మనందరం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.